బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మంత్రి మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్లను ఒకే త్రాసులో తూకం వేయలేమని, పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తూ దాన్ని పెంచి పోషిస్తోందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండించడంలో భారత్కు మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద సవాలని, పహల్గాం దాడి భారతదేశ ఆత్మ, గుర్తింపు, గౌరవంపై దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ దానిని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని, ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ 10 ఏళ్లుగా చూపిస్తోందన్నారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో ఎటువంటి సంకోచం ఉండకూడదన్నారు. పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని, దీనిలో 26 మంది మరణించారని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో ప్రకటించారు. సరిహద్దు దాటిన ఉగ్రవాదుల చర్యలు, ఆర్థిక సహాయం, సురక్షిత స్థావరాలను ఎదుర్కోవడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ దాడిని లష్కర్-ఏ-తోయిబా శాఖ అయిన టీఆర్ఎఫ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇది పాకిస్తాన్ మద్దతుతో నడుస్తుందని భారత్ ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ మైదానంలో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక అనేక మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డది ది రెసిస్టెన్స్ ఫ్రంట్, ఐక్యరాజ్య సమితి నిషేధించిన లష్కర్-ఏ-తోయిబాకు చెందిన శాఖగా దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు హిందూ పురుషులను మతం ఆధారంగా వేరు చేసి హత్య చేశారని బాధితులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీనిలో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ పేర్కొంది. ఆ తర్వాత భారతదేశ ప్రతినిధులు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేస్తున్న సహాయంపై ఆధారాలతో ఉంచింది. ఈ బ్రిక్స్ సదస్సు భారత్కు ఒక పెద్ద దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. గతంలో చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులను నిషేధించే ప్రతిపాదనలను అడ్డుకుంది. అయితే ఈ సదస్సులో చైనా సహా అన్ని బ్రిక్స్ దేశాలు పహల్గాం దాడిని ఖండించడం, ఉగ్రవాదంపై డబుల్ స్టాండర్డ్స్ను తిరస్కరించడంలో భారత్ సఫలమైంది. ఇక షాంఘై సహకార సంస్థ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లష్కర్-ఏ-తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను నిషేధించాలని, వాటి ఆర్థిక వనరులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తన విధానాన్ని కఠినతరం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదానికి ఎటువంటి అవకాశం ఇవ్వమని, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను సహించబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే దేశాలను వేరు చెయ్యమని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. తాము ఉగ్రవాదాన్ని ఖండిస్తామని, దాడులకు తమకు సంబంధం లేదని చెప్పింది. అయితే మే 7, 2025న భారత్ చేపట్టిన దాడుల్లో 31 మంది మరణించినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఇందులో సామాన్య పౌరులు ఉన్నారని ఆరోపించింది. ఈ ఘటనలు భారత్ పాక్ సంబంధాలను మరింత దిగజార్చాయి. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అటారీ, వాఘా చెక్పోస్టును మూసివేసింది. 2 దేశాల హైకమిషన్ల సిబ్బందిని తగ్గించింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ దాడులు చేయడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ కోరింది. దీంతో మే 10న 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ క్రెడిట్ను ట్రంప్ తన ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఒప్పందం తాత్కాలికమే అని, ఒకవేళ
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం గట్టి సమాధానం చెప్తామని మోదీ హెచ్చరించారు. ఇక బ్రిక్స్ సదస్సులో రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు భారత్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జెనిరో డిక్లరేషన్లో పేర్కొంది.